హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతో ఈ స్నాక్స్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 గంటలు నానబెట్టేసిన పెసరపప్పుని ఇలా వడబోసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసుకొని ఈ వడబోసుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకొని తడి తగ్గేంత వరకు అలా అనేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, కారము, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా 1 నిమిషం పాటు వేపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మైదా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నా. అలాగే సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వీటికి తగినంత జీలకర్ర వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసేసుకోవాలి. ఈ ఎంపుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కాంచుకున్న నూనె అనేది ఇందులో పోసేసుకొని తగినంత వాటర్ పోసేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. మనకు పిండి అనేది మనకి ఇలా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. 1-2 నిమిషాలు అలా పక్కన పెట్టేసి మూత మూసేసుకొని తర్వాతకి మళ్ళీ ఇలా మొత్తాన్ని అనేసుకొని ఇలా ఎన్ని ముద్దలు అవుతాయో అన్ని ముద్దలుగా చేసేసుకొని లైట్గా పొడిపిండిలాగా అనేసుకొని వీటిని ఇలా ఒత్తేసుకోవాలి. మన చపాతీల మాదిరిగా ఎక్కువ మందం లేకుండా మరీ పలచగా లేకుండా ఇలా ఒత్తేసుకొని మనకి ఏదైనా డిజైన్ ఉంటే ఇలా అనేసుకోవచ్చు. లేదా కత్తితోని ఇలా పలకల్లాగా షాక్తో కత్తిరించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీటెక్కాక మంట అనేది మీడియంలో పెట్టేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం మంట మీద ఇలా వేయించేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి. ఇలా చేతో ఇలా తుంచగానే ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే సాయంకాలం పిల్లలు వచ్చేసరికల్లా ఇలా 1 స్పూన్స్ ఇలా పెరుగు వేసేసుకొని టమాటో సాస్ కూడా వేసుకొని చిన్న కారపూసలు అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.